గురు పూర్ణిమ సందర్భంగా మేడ్చల్ సాయిబాబా ఆలయంలో ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాత్రిక సింహం తెలిపారు. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బాలరెడ్డి ప్రత్యేకంగా చేయించిన పూలదండని స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పూర్ణిమ సందర్భంగా ఆలయంలో మంచినీరు, భోజన సదుపాయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పెద్దగా సాయిబాబా టెంపుల్ ఇంత పెద్దగా డెవలప్మెంట్ అయిందంటే ఆయన పవర్ ఉంది కాబట్టి, భక్తులందరూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇంత పెద్దగా టెంపుల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు గురు పౌర్ణమి రోజు మన కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా ఈ గురు పౌర్ణానికి వచ్చి మన ఆశీస్సులు సాయిబాబా గారికి తీసుకోవాల్సిందిగా పట్టణ ప్రజలందరికీ, మన కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ చెప్పుకుంటూ, ఆయన ఆర్గనైజ్ ఎంత బాగుంటుందంటే చెప్పుకోదగలేకుండా ఊరేగింపు కానీ హారతులు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. మీరు కూడా అందరూ ఈ సాయిబాబా గురు పౌర్ణమి రోజు అందరూ వచ్చి దీపారాధన చేసి భోజనాలు చేసి సాయిబాబా కృపకు ధన్యులు అవుతారని నా యొక్క మనవి. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క ఆశీస్సులు పొందగలరని, మరియు అదేవిధంగా ఉంది ఆ విశిష్టత ఎంతదంటే ఇక్కడ మొక్కిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనేది ఒకటి ఉంది. వీళ్ళు అర్చన జరిపించిన దాని ప్రకారంగానే సీఎం అయ్యిండు కాబట్టి మీరందరూ భక్తులు మరియు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి బాబా ఆశీస్సులు పొందగలరని, అదేవిధంగా అన్న ఆతిథ్యాన్ని కూడా స్వీకరించగలరని కోరుతూ గురు పౌర్ణమి మహోత్సవం వైభవం జరుగుతున్నది. దీనికి కావాల్సిన ప్రోగ్రాంలన్నీ ఉన్నాయి. సామూహిక సత్యవ్రతాలు, అర్చనలు, అభిషేకాలు, పల్లకి సేవ సాయంత్రం 4 గంటల నుంచి బయలుదేరును. దీనికి ముఖ్యంగా భక్తి గీతాలు, భజన, దాండియా మరియు సాయిబాబా పాండురంగ, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వేషధారణలతో వర్షిని ఈవెంట్స్ మిమిక్రీ సురేష్ టీం వారిచే నిర్వహించబడును. ఇక్కడ భోజనాలు అన్ని విధాల ఏర్పాటు చేసింది. ఈ భోజనాలకు నారాయణ సింగ్ రాథోడ్ గారు ఏర్పాటు చేసినారు.